బోధన్ పట్టణంలోని 12వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా మా సోదర సమానులు రైముద్దీన్ అఖ్తర్ గారు బరిలో ఉన్నారు. మరి 12వ వార్డు ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా అందరూ భారీ మెజార్టీతోని గెలిపించాలని కోరుకుంటున్నాం. అఖ్తర్ భాయ్ అంటే డేరింగ్ అండ్ డాషింగ్ డైనామిక్ లీడర్. ఇతను ఇప్పుడే కాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కానీ, ఆపదలో ఉన్నటువంటి ఆడపిల్లలకు కానీ, ఆపదలో ఉన్నటువంటి పెద్ద మనుషులను కానీ ఆదుకుంటూ అనేక కార్యక్రమాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మన గౌరవ మాజీ శాసనసభ్యులైనటువంటి షకీల్ అన్న గారు ఈయన యొక్క సేవలను దృష్టిలో పెట్టుకొని ఈయనను ప్రత్యేకంగా ఆహ్వానించి నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుండి 12వ వార్డు కౌన్సిలర్గా నువ్వు పోటీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వారి యొక్క ఆశను, వారి యొక్క మాటలకు ఇతను గౌరవించి నేను పోటీ చేస్తా సార్ అని చెప్పడం జరిగింది. మరి పోటీలో భాగంగా 12వ వార్డు కౌన్సిల్ సభ్యులుగా ఇతను పోటీ చేస్తున్నారు. చాలా స్నేహశీలమైనటువంటి వ్యక్తి, మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఇతను ఏ పని ఉన్నా, ఎవరు ఫోన్ చేసినా కనీసం 5 నిమిషాల్లో వాళ్ళ ముందు వాలి ఎవరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇతను వాళ్ళ యొక్క ప్రాబ్లంను, సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి వ్యక్తి మన అఖ్తర్ భాయ్ అన్న. మరి గతంలో కూడా ఈ వార్డులో పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తులు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ఈరోజు గత వారం రోజుల నుంచి మేము డోర్ టు డోర్ తిరిగి మరి పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో అయ్యా గతంలో కూడా వేరే వార్డు నుంచి ఈ వార్డులో పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తులు వారి ముఖాలను చూపించడానికి మరి వెనకాడుతున్నారు. మరి మీరు వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి, నువ్వు సామాజిక కార్యకర్త, నువ్వు సామాజిక సోషల్ సేవ చేసినటువంటి వ్యక్తి అని మాకు సమాచారం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో నీకు 400 నుంచి 500 భారీ మెజార్టీ ఇచ్చి మేము గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఓటరు, ప్రతి అవ్వ, ప్రతి తండ్రి, ప్రతి తమ్ముడు కూడా ఈయనకు మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. అందులోనే భాగంగా నేను ఒకటే కోరుతున్నా, మనము ప్రజలు 12వ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా పార్టీని చూసి ఓటేయకండి. వ్యక్తి యొక్క వికాసం, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, వ్యక్తి యొక్క స్వభావం, వ్యక్తి యొక్క మంచితనాన్ని చూసి ఓటేసి అఖ్తర్ భాయ్ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తే మరి మీరు ఈ ఒక్క 2-3 రోజులు కష్టపడి ఓటేసి ఆయనకు గెలిపిస్తే 5 సంవత్సరాలు మీ సేవలో ఆయన నిమగ్నమై ఉంటాడని చెప్పేసి కోరుకుంటూ సెలవు.